హలో అండి. ఈరోజు మీకు నేను మంచి స్నాక్స్ గురించి చెప్తాను. పిల్లలకైతే ఇది చాలా ఇష్టము. స్నాక్స్‌గైనా తినొచ్చు. స్కూల్‌కి కూడా తీసుకెళ్ళొచ్చనమాట. రోజులు ఇడ్లీ, దోస ఇలాంటివి తీసుకెళ్తుంటే కొంచెం బోర్ కొట్టినప్పుడు మన పిల్లలకి ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇది వెజ్ శాండ్విచ్ అనమాట. దీనికి కావాల్సింది ఒక బ్రెడ్ ప్యాకెట్టు, ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక టమోటా అనమాట. దీనికి చీజ్ కూడా కావాలన్నమాట. బ్రెడ్ అనేది కొంచెం పెద్ద సైజు బ్రెడ్ అనేది తీసుకోవాలా. అప్పుడు శాండ్విచ్ అనేది బాగా వస్తుంది. ఆరెంజ్ 2 ప్యాకెట్లు, రెడ్ చిల్లీ 2 ప్యాకెట్లు. ఇవి మేము బర్గరు, పిజ్జా బుక్ చేసినప్పుడు వస్తాయి. అవి తీసి పక్కన పెట్టాను. క్యారెట్టు, క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలా. నేనైతే కొంచెం స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను. ఇవి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొంచెం నెయ్యి అనేది రాసి బ్రెడ్ని పెట్టి ఒకవైపు కాల్చుకోవాలి, రెండో వైపు కూడా తిప్పాలన్నమాట. రెండో వైపుకి తిప్పినాక ఇప్పుడు మనం కలుపుకున్నదంతా పెట్టేసుకొని దాని మీద ఈ చీజ్ని ముక్కలుగా చేసి వేసుకోవాలన్నమాట. ఇలా ముక్కలు వేసిన తర్వాత పొడి చల్లుకోవాలి. ఇలాగ పొడి చల్లుకొని మళ్ళీ దాని మీద బ్రెడ్ ముక్క పెట్టి చిన్న మంట మీద ఒకవైపు కాలినాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత మనం చాక్తో దాన్ని రెండుగా కోసుకోవాలన్నమాట. ఇలాగా మనం పిల్లలకి కానీ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక పద్ధతి. ఇది ఇంకా రెండో పద్ధతి ఏంటంటే, మనకి శాండ్విచ్ మేకర్ ఉంటే దానిలో ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది నేను చెప్తాను. నేను 2 బ్రెడ్లు ఏమంటే దోసరేక మీద కాల్చాను. ఇంకా రెండు బ్రెడ్లు వచ్చి ఇప్పుడు శాండ్విచ్ మీద పెడతానమాట. చూడండి, దీనికైతే నెయ్యి అవసరం లేదు. 1 నిమిషం శాండ్విచ్ మేకర్ వేడెక్కినాక బ్రెడ్లు అనేది పెట్టేసేసుకొని దాని మీద మనం కలుపుకున్నంత పెట్టి పొడి కూడా చల్లేసుకోవాలన్నమాట. చల్లేసుకున్నాక చీజ్ని పెట్టుకోవాలి. చీజ్ అయితే దీనికి నేను ఈ చీజ్ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్నందువల్ల గట్టిగా ఉంది. మామూలుగా అయితే పొడి పొడిగా ఉంటుంది. ఇలాగ ఈ చీజ్ పెట్టేసేసినాక బ్రెడ్ మీద బ్రెడ్ పెట్టేసి మూత అనేది పెట్టేసేయాలి. ఒక నిమిషం నుంచి 2 నిమిషాల లోపలైతే రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇది చాలా వేడిగా ఉంటుందండి, జాగ్రత్తగా తీయాలా. మనం తింటున్నా కూడా తిన్నంతసేపు వేడైతే ఇది ఎక్కువ వేడి ఉంటుంది. దోసరేక మీద కాల్చుకునేది అయితే తొందరగా చల్లారిపోతుంది అనమాట. ఈ విధంగానండి. దీనిలోకి అని కొంచెం సాస్ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇదైతే చీజ్ మనం తింటుంటే సాగుద్దు కూడా అనమాట. ఇలాగా మనం పిల్లలకి వేడివేడిగా సాయంత్రం స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు. ఉదయం మనం బ్రేక్ఫాస్ట్కి వాళ్ళకి బాక్స్కైనా ఇవ్వచ్చండి. చూసారా, కొరిగితే చీజ్ ఎలా సాగుతుందో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి.